వెల్కమ్ టు నవత టీవీ. నేను మీ పావని. యుగం అంటే ఏంటి? హిందూ ధర్మ ప్రకారం ఎన్ని యుగాలు ఉన్నాయి? ఒక్కో యుగం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఆ యుగ లక్షణాలు ఏంటి? యుగంలో మానవుడు ఎటువంటి ధర్మాన్ని పాటించాడు? ఒక్కో యుగంలో ధర్మం ఎన్ని పాదాల మీద నడుస్తుంది? ఏ యుగంలో భగవంతుడు ఏ ఏ అవతారాల్లో ధర్మ సంరక్షణ చేస్తారో ఆ యుగాలలో మానవుడు ఎటువంటి ధర్మాన్ని పాటిస్తాడో ఇలాంటి విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి యుగం యొక్క ప్రారంభ మరియు ముగింపును సంధ్య మరియు సంధ్యాసన అని పిలుస్తారు. అయితే వేదాల ప్రకారం ప్రతి యుగం ముగింపులో మానవుల ఆయు ప్రమాణం, తెలివితేటలు, ఎత్తు తగ్గిపోతాయని నమ్ముతారు. హిందూ ధర్మం ప్రకారం యుగాలు 4. అవి కృతయుగం అంటే సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం మరియు కలియుగం. ఆలోచనలో ఉన్న బ్రహ్మకు ఆ పరమేశ్వరి అమ్మవారు తపస్సు చేయమని ఆదేశించింది. అప్పుడు తపస్సంకల్ప పూరితుడైన బ్రహ్మకు పరమాత్మ పదార్థం విభాజ్యమయి పంచభూతాలుగా ఏర్పడి దానిలో పరమాత్మ తేజస్సు ప్రసరించింది. దీన్నే వేదం చెప్తుంది కూడా. తస్మా దేవాయ తస్మాదాకాశ సంభూత ఆకాశాద్యాయహు వాయురాగ్ని ఆగ్నేయః ఆద్య పృథ్వీ పృథ్వీవ్యాం ఓషధియః ఓషధిభ్యో అన్నం అన్నాత్ పురుషః సవేయేష పురుషాన్నర సమయః. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటి నుంచి భూమి, భూమిలో ఆ తపశక్తి ద్వారా ఔషధులు, ఆ ఔషధుల నుంచి ఆహారం. ఈ పంచేంద్రియాల సహాయంతోనే ఆహారం అంతా కలిసి జీవంగా ఏర్పడ్డాయి. ప్రాణాధారంగా ఈ పంచభూతాలు, ఆహారం, ఔషధులు కలిసి ఆ జీవాన్ని నిలబెడుతున్నాయి కూడా. వీటి ఆధారంగా బ్రహ్మ సృష్టిని సృష్టించాడు. ఈ సృష్టిలోనే మానవుడు ఇప్పటి వరకు తన జీవన విధానాన్ని అవలంబిస్తున్నాడు. హిందూ ధర్మంలో మనిషి పుట్టుకను కర్మ సిద్ధాంతం మరియు పునర్జన్మ సిద్ధాంతాల ద్వారా ప్రతి వ్యక్తిగత జీవితాల కర్మల ఆధారంగా ఈ జీవితాన్ని పొందుతాడు. మరియు ఈ జీవితంలోని కర్మలు భవిష్యత్ పునర్జన్మలను నిర్దేశిస్తాయి. సాధారణంగా బ్రహ్మదేవుడు సృష్టికర్తగానే పరిగణించబడతాడు ఇప్పటికీ కూడా. అయితే హిందూ ధర్మ ప్రకారం ప్రపంచం చక్రీయంగా 4 యుగాల ద్వారా, అంటే 4 యుగాలు కలిసి ఒక మహాయుగం ద్వారా సాగుతుంది. ప్రతి యుగానికి నిర్దిష్ట లక్షణాలు, కాల పరిమితి ఉంటాయి. ఇవి ధర్మం అధోగతి చెందే క్రమాన్ని సూచిస్తాయి. అయితే దేని వివరాలు ఏంటో తెలుసుకుందాం. మొదటి యుగం కృతయుగం, దీన్నే సత్యయుగం అంటారు. ఈ సత్యయుగానికి కాల పరిమితి 17,28,000 సంవత్సరాల ఉంటాయి. అయితే ఈ సత్యయుగం యొక్క లక్షణాలు ఏంటంటే, ఈ యుగం అత్యుత్తమమైనటువంటి యుగం. ఈ యుగంలో ధర్మం పూర్తిగా 4 పాదాలతో, అంటే 100% ధర్మంగా ఉంటుంది. అయితే దీంట్లో సత్యం, ధర్మం, జ్ఞానం, తపస్సు పూర్తిగా ఉంటాయి. అయితే ఈ యుగంలో మానవులు దీర్ఘాయుష్తోటి, ఎక్కువ శక్తివంతులుగా, అత్యంత నైతిక విలువలు కలిగి ఉంటారు. అయితే ఈ యుగంలో వ్యాధులు గాని, వృద్ధాప్యం గాని ఉండవు. ప్రజలు ఎక్కువగా వేదాలని చాలా ఈజీగా, నేరుగా గ్రహించగలిగే సామర్థ్యం ఈ యుగానికి ఉంటుంది. అయితే సమాజంలో వర్ణాల వ్యవస్థ కేవలం విధుల ప్రతిపాదికన మాత్రమే ఉంటుంది. విధులు అంటే వారు ఏ ఏ పనులు ఏ విధంగా ఈజీగా చేసుకోగలుగుతారో ఆ ప్రకారమే వాళ్ళ వర్ణ విధుల ప్రకారమే ఉంటుంది తప్ప జన్మ ప్రాతిపాదికన వర్ణాలు అనేటువంటివి ఈ యుగంలో మనకి కనిపించవు. అన్ని తరగతుల ప్రజలు కూడా చాలా సంతృప్తిగా ఉంటారన్నమాట. కలహాలు, అధర్మం ఇందులో చాలా తక్కువగా కనిపిస్తాయి. అయితే వేద ధర్మం పూర్తిగా అనుసరించబడుతుంది. మనకి ఏదైతే వేదాలలో చెప్పబడుతుందో ఆ ధర్మాన్నే అనుసరించే ఇక్కడ ఈ యుగ ప్రజలు అనుసరిస్తూ ఆ ధర్మాన్ని పరిరక్షిస్తూ ఉంటారు. అయితే ఈ యుగంలో భగవంతుడు వరాహ అవతారంలో ప్రత్యక్షమయ్యి వేదాలను రక్షించే క్రమంలో మనకి వరాహ అవతారంలో విష్ణుమూర్తి దర్శనమిస్తాడు. ఇక రెండవది త్రేతాయుగం. ఈ త్రేతాయుగంలో కాల పరిమితి 12,96,000 మానవ సంవత్సరాలు ఉంటుంది. ఈ త్రేతాయుగ లక్షణాలు ధర్మం 3 పాదాలకే ఉంటుంది, అంటే 75% మాత్రమే ధర్మం ఉంటుంది. ఈ కృతయుగంలో పోలిస్తే ధర్మం, సత్యం కొంతవరకు తగ్గుతాయి. అధర్మం ఈ యుగం నుంచే ప్రారంభమవుతుంది. అయితే మానవుల ఆయుర్దాయము, శక్తి, జ్ఞానం కొంతవరకు తగ్గుతాయి అన్నమాట.
అయితే యజ్ఞాలు, యాగాలు, మతపరమైన ఆచారాల్లో ముఖ్యంగా ఉంటాయి. సమాజంలో వర్ణ వ్యవస్థ స్థిరపడుతుంది. అయితే మనం మొదటి యుగంలో చెప్పుకున్నాం కదా, వర్ణ వ్యవస్థ అనేటువంటిది వారు చేసే వృత్తిని బట్టి ఉంటది కానీ జన్మతః ఉండదని చెప్పి మనం అనుకున్నాం కదా. మరి ఈ యుగంలో వర్ణ వ్యవస్థ స్థిరపడిపోయి ఉంటుందన్నమాట. అయితే ఎవరు ఏ పని చేస్తారో ఆ పని మాత్రమే ఆ తరతరాలు కూడా చేస్తూ ఉంటారనమాట. అయితే ఈ యుగంలో భగవంతుడు విష్ణుమూర్తి రామావతారం, వామనావతారాలలో ప్రత్యక్షం అవుతాడు. ఇంకా మూడోది చూసుకుందాం, ద్వాపర యుగం. ద్వాపర యుగ కాల పరిమితి 8,64,000 మానవ సంవత్సరాలుగా ఉంటాయి. అయితే ఈ ద్వాపర యుగ లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఇందులో ధర్మం 2 పాదాలకు అంటే 50% మాత్రమే మిగులుతుందన్నమాట. ధర్మం, సత్యం మరింత క్షీణిస్తాయి. అధర్మం, అనారోగ్యం, కలహాలు పెరుగుతాయి. మానవుల ఆయుర్దాయం, శక్తి, జ్ఞానం మరింత తగ్గుతాయి. ప్రజలు వేదాలను పూర్తిగా అర్థం చేసుకోలేకపోతారు. అందువల్ల పురాణాలు, ఇతిహాసాలు ఎలాంటివంటే రామాయణం, మహాభారతం వేద సారాన్ని ప్రజలకు అందిస్తాయి. వర్ణ వ్యవస్థ కఠినమైన రూపం తీసుకుంటుంది. ఈ వర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో ముందు తరాల్లో చెప్పుకున్నట్లుగా ఉండదు. ఇది ఏంటంటే జన్మతః ఈ యుగం నుంచి జన్మతః వీరు ఇద్దే అని ఒక ముద్ర పడిపోయి వారికి ఆ వ్యవస్థను అంటగట్టి ఆ రూపం తీసుకుంటే ఆ వర్ణ వ్యవస్థలోనే కుల మతాల విభేదాలు కూడా ఇక్కడి నుంచే మొదలవుతాయి. అయితే ఈ యుగంలో భగవంతుడు శ్రీ విష్ణుమూర్తి కృష్ణ, పరశురామ అవతారాలలో ప్రత్యక్షం అవుతాడు. ఇక్కడ ఈ యుగంలోనే మహాభారత యుద్ధం ఈ యుగాంతంలోనే జరిగిందని మనం చెప్పుకోవచ్చు. దానికి సంబంధించిన చరిత్ర కూడా మనకి చెప్తుంది. అయితే ఇంకా కలియుగం అంటే ఈ యుగం. ఈ కలియుగంలో కాల పరిమితి 4,32,000 మానవ సంవత్సరాలుగా ఉంటుంది. అయితే ఈ కలియుగ లక్షణాలు ఎలా ఉంటాయంటే చాలా ఘోరంగా ఉంటాయి. ధర్మం ఒకే పాదానికి మాత్రమే అంటే ఈ కలియుగంలో ధర్మం 25% మాత్రమే పరిమితం అవుతుంది. అధర్మం, అనాచారాలు, పాపకార్యాలు ఎక్కువగా ప్రబలుతాయి. సత్యం, నిజాయితీ, దయ, త్యాగం తగ్గిపోతాయి. కపటం, లోభం, కామం, క్రోధం, అహంకారం ఈ యుగంలో అధికంగా ఉంటుంది. ఇందులో మానవ ఆయుర్దాయం కూడా చాలా తక్కువగా ఉంటుంది. సుమారు 100 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ. అనారోగ్యాలు, మానసిక సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి అన్నమాట. అయితే ఈ యుగంలో జ్ఞానం, తపస్సు ఇవన్నీ కూడా క్షీణిస్తాయి. మతం, బాహ్యాచారాలకు పరిమితం అవుతుంది. వర్ణాశ్రమ ధర్మం క్షీణిస్తుంది. సామాజిక అవ్యవస్థ అలాగే అసమానతలు పెరిగిపోతాయి. సహజ ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు, వరదలు, కరువులు పెరుగుతూ ఉంటాయి. ఈ యుగానికి విష్ణుమూర్తి కల్కి అవతారంలో కలియుగాంతంలో ప్రత్యక్షమవుతాడు. అధర్మాన్ని నాశనం చేసి కృతయుగాన్ని తిరిగి ప్రారంభిస్తాడు. ప్రస్తుతం మనం కలియుగంలోనే ఉన్నాం. హిందూ గణన ప్రకారం కలియుగం 3102 BCE అంటే క్రీస్తు పూర్వంగా మనం చెప్పుకుంటున్నాం. మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత శ్రీకృష్ణుడు స్వర్గస్థుడైన రోజు నుండి ప్రారంభమైంది. అంటే 2025 CE నాటికి కలియుగం 5,126 సంవత్సరాలు గడిచాయి. ఇది మొత్తం 4,32,000 సంవత్సరాలలో ఉన్న చిన్న భాగం మాత్రమే అని మనం తెలుసుకోవచ్చు. అయితే ఈ మహాయుగం చూసుకున్నట్లయితే ఈ 4 యుగాలు అంటే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం మొత్తం కాలాన్ని ఒక మహాయుగం అంటారు. ఇది 43,20,00,000 మానవ సంవత్సరాలు అంటే 17,28,000 మొదటి యుగం అయితే, ఇక రెండో యుగానికి వస్తే 12,96,000, ఇక మూడో యుగానికి వస్తే 8,64,000, ఇక కలియుగానికి వస్తే 4,32,000 చక్రీయత అంటే ఈ 4 యుగాల్ని కలిపి ఒక మహాయుగం అని పిలుస్తాము. అయితే ఇది ముగిసిన తర్వాత ఈ మహాయుగం కలియుగంతో చివరి యుగం, ఇది మనం నివసిస్తున్న యుగం చివరి యుగం. ఇది ముగిసిన తర్వాత మళ్ళీ కృతయుగం నుండి మరొక మహాయుగం ప్రారంభమవుతుంది. ఇది అనంతమైనటువంటి చక్రం. ధర్మ క్షీణత ప్రతి యుగంతోని ధర్మం క్రమంగా క్షీణిస్తుంది. అంటే 100% నుంచి 75%, 75% నుంచి 50%, 50% నుంచి 25% అధర్మం పెరుగుతుంది. అయితే దీని కాలగణనతో చూసుకున్నట్లయితే మానవ సంవత్సరాలతో ఉంటుంది. ఇది దేవతలకు భిన్నమైన కాలమానం ఉంటుందని పురాణాలు కూడా పేర్కొంటున్నాయి.
అయితే ఈ యుగాల భావన ప్రజలను ధర్మాన్ని పాటించడానికి, అధర్మాన్ని విడనాడడానికి ప్రోత్సహిస్తుంది. ప్రస్తుతం కలియుగం అధర్మపూరితమైనప్పటికీ ధర్మాన్ని అనుసరించడం వల్ల మోక్షం లభించే అవకాశం ఉందని నమ్మకం. ఇదేనండి, చూశారు కదా ఈ రోజు మన నవత టీవీలో యుగాల గురించిన ప్రత్యేక కథనాన్ని. మళ్ళీ మరొక కథనంతో మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కూడా మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.